తెలంగాణ తల్లి విగ్రహాన్ని వెంటనే మార్చాలి. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కించపరిచేలా పెట్టారని హాస్పిటల్ డెవలప్మెంట్ మాజీ డైరెక్టర్ సత్యం యాదవ్ విమర్శించారు. మార్పు కోసం అని మభ్యపెట్టి ప్రజలను మోసం చేశారని, ప్రజల జీవితాలను మేలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా మా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. కాదు, మీరు మంచి తెలంగాణ తల్లిని కరెక్ట్గా పెట్టినాం. మేము తెలంగాణ విగ్రహం ఎంత బాగుంటుందంటే మేము ఒక కిరీటము బతుకమ్మ, మా చిన్నాహము బతుకమ్మ, ఇక్కడ ఉండేది తెలంగాణ బతుకమ్మ నుంచి బతుకమ్మ తెలంగాణ ప్రపంచ దేశాల్లో కూడా బతుకమ్మని చేసుకుంటున్నాం. అప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మేము తెలంగాణ బతుకమ్మ వేసాం. బతుకమ్మ గుర్తు తీసేసారు, వీళ్ళు కిరీటం తీసేసారు. ఎవరో సోనియమ్మ బొమ్మ తెచ్చి పెట్టినట్టు కనిపిస్తుంది ఆడ. ఇది అయితే మేము అందరం బీఆర్ఎస్ఏ కాదు, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. పార్టీ పరంగా కాకుండా ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ తల్లిలా కనిపిస్తలేదు, ఎవరో తెచ్చి పెట్టిన వాళ్ళు. ఒక చేయి చూపెడితే చేయి కోసం, చేతి గుర్తు కోసానికి పెట్టినట్లు ఉంది ఆ విగ్రహము. కాంగ్రెస్ పార్టీ నచ్చవచ్చు, కానీ ప్రజలు ఎవరు నచ్చలేరు. ఇలాంటివి చేస్తే మాత్రం ఈ గవర్నమెంట్ను బాగా విమర్శించాలి వస్తుంది. అందుకోసం నేను ఏమంటున్నానంటే, మీరు ఇప్పటికైనా మారి ఆ విగ్రహాన్ని చేంజ్ చేయండి. చేంజ్ చేయకుండా మాత్రం పబ్లిక్లో బాగా వ్యతిరేకం వచ్చింది. ఇప్పటికే మిమ్మల్ని చీకొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నశించలేదు పూర్తిగా. ఎలాగో మీ గవర్నమెంట్ ఫెయిల్డ్, అదంతా తెలిసిన విషయం. ఏ ఊళ్ళకి పోయినా రేపు ఎలక్షన్ మీకు తెలుస్తుంది. అయితే నేను ఏమంటున్నా, ఏ ఊళ్ళకి పోయినా చీకొట్టుకుంటాను. మిమ్మల్ని చేయడానికి శాతం అయితే లేదు, చేసేదాన్ని చేసేది. దీనిలో ఉండి విగ్రహం చేంజ్ చేస్తే మీకు ఏమొచ్చింది? విగ్రహం ఎందుకు బాగాలేకుండా అందరూ ఒప్పుకొని విగ్రహాన్ని పెట్టి ఒక 10 ఏళ్ళ నుంచి వెళ్ళి 5 ఏళ్ళ నుంచి వెళ్ళి విగ్రహం ఉంటే ఆ విగ్రహం చేంజ్ చేస్తే మీకు ఏమొచ్చింది? దాని నుంచి ఏమన్నా ఒరిగిందా అని అడుగుతున్నాను. పబ్లిక్ ఏంటంటే ఇలా వ్యతిరేకిస్తున్నారు, ఈ విగ్రహాన్ని ఎందుకు చేంజ్ చేసినట్టని. ఇలాంటివి చేయకుండా చూసుకుంటే బాగుంటుంది. విగ్రహాన్ని మా తెచ్చి పెడితే పబ్లిక్ కొంచెం హర్షిస్తుంది, లేకపోతే చీకొట్టుకుంటుంది. మీకు పుట్టగతి దూరంగా లేకుండా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇది ఒకసారి హెచ్చరిక చెప్తున్నా. చేతి గుర్తు కోసం పెట్టినట్లు అయింది. సోనియమ్మ చేతి పెట్టాల బొమ్మ మాత్రం కనిపిస్తుంది. ఇటువంటి విగ్రహాలు మాత్రం పెట్టొద్దని అందరూ కూడా ముక్కంటే మేమందరం చెప్తున్నాము.